నమస్తే, వెల్కమ్ టు లియో. తిరుపతి మొత్తం కూడా కబ్జాలోనే ఉందా? మొత్తానికి 5 ఏళ్లలో ఎన్ని వందల ఎకరాలు కబ్జా అయ్యింది? అయితే ఇది ప్రైవేట్ భూములా లేదా దేవుడికి సంబంధించిన మాన్యాలా ఇంకేదైనా అనేది కూడా ఎటువంటి సంబంధం లేకుండా పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి తన కబ్జాల పర్వం అనేది కొనసాగుతూనే వస్తుంది. నిన్నగాక మొన్న మనం చూస్తే దాదాపు 70 ఎకరాల పైన అడవి భూములు తను స్వాధీనం చేసుకున్నాడని, తన హయాంలో ఉందని చెప్పేసి చెప్పడమే కాకుండా దానికి తార్ రోడ్డు వేసుకోవడం కూడా మనం చూసాం. మాట్లాడితే ఆ భూముల్లో ఏదైతే భవనం కట్టాడో అది కూలీల కోసం అని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. అదంతా కూడా తన స్వార్జితం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర దాని కిందనే ఉన్నటువంటి ఒక తిరుపతిలో దాదాపు 3 ఎకరాల భూమే కాకుండా తన ఇంటి వైపు వెళ్ళేటువంటి ఒక కొంత ప్రైవేట్ భూమిని కూడా కబ్జా చేయడం మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ మాటలు మీకు ఒకసారి వినిపిస్తాను. అయితే ఇప్పటిదాకా విన్నారు కదా, ఎవరైతే కష్టపడి ఎవరైతే భూమి కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ చేసుకుందే కాకుండా వాళ్ళతో కూడా ఎందుకు అంత అరుస్తున్నావు అన్నట్టు మాట్లాడుతున్న మాటలు కూడా మనం విన్నాం. అయితే కష్టపడి కొనుక్కుంటే తెలుస్తుంది ఆ బాధ, నీలాగా కబ్జా చేస్తే కాదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాలు కూడా విన్నాం. మొత్తానికి తిరుపతిలో ఏం జరుగుతుంది అనే దానిపై మనతో పాటు మాట్లాడడానికి సూర్యదేవుల అత్తగారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, తిరుపతిలో చూసుకుంటే అటు దేవుడికి సంబంధించినట్టు భూములా కాదు, ప్రైవేట్ భూములా కాదు, అది కాక తన ఇంటికి వెళ్ళేటువంటి ఒక సందర్భంలో అక్కడ ఉన్న ఏది ఖాళీ స్థలం కనిపిస్తే దాన్ని కబ్జా చేయడమే కాకుండా ఏదైతే మఠానికి సంబంధించిన భూములు ఆక్రమించి 3 ఎకరాలు దానికి ఏదైతే గోడ కూడా ఫెన్సింగ్ కూడా కట్టించేసినట్టుగా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇంకో పక్కన అడవి భూములు కూడా దాదాపు 70 ఎకరాలు మింగేశాడని చెప్పేసి మొన్న మధ్య వార్తలు వచ్చాయి. అది కూడా నా స్వార్జితం అని మాట్లాడుతున్నారు. మొత్తానికి దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే తిరుపతి సరౌండింగ్స్ ఎక్కడో కూడా మఠం భూములు అనేది ఉంటాయి. అంటే గతం నుంచి అంటే అక్కడ పుణ్యక్షేత్రం అనేది కదా కాబట్టి తిరుపతి అక్కడ దేవుడికి సంబంధించిన ఇది ఎప్పుడు నిత్యం జరుగుతుంటాయి. మఠాధిపతులు కూడా వస్తూనే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మఠాలకి సంబంధించిన కొన్ని ఎకరాలు ఇది భూములు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పుడు నివసించడానికే కానివ్వండి, వాళ్ళు గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికే కానివ్వండి, యాక్చువల్లీ అక్కడ ఇంకా పంటలు పండించుకోవడానికే కానీ అందుకోసం ఎప్పుడో రాజుల కాలం నుంచి అట్లా మఠాలకి ఇచ్చిన భూములు ఉంటాయి. అసలు ఎక్కువ భాగం అక్కడ మఠం భూములే ఎక్కువ ఉంటాయి ఆ ప్రైవేట్ భూముల కన్నా కూడా. అవి ఇది వైసీపీ ఎప్పుడైతే వచ్చిందో కబ్జా చేయటం, కొద్ది కబ్జా చేసుకుంటా రావటం. అంటే ఇది 3 ఎకరాలు అనేది చిన్న ఇది. ఎందుకంటే అక్కడ 50 ఎకరాలు, 100 ఎకరాలు, 20 ఎకరాలు ఇట్లా పెద్ద పెద్ద ఇది ఉన్నది. అంటే 10 ఎకరాల పైనే కూడా ఉన్నాయి అన్నిటికీ కూడా. అలాంటి ప్లేస్ అట్లాంటివన్నీ కూడా ఆక్యుపైలు చేసుకుంటూ వచ్చారు. ఇది మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ప్రైవేట్ది అది తీసుకున్నారు కాబట్టి దాంతోపాటు ఇది బయట వచ్చింది. అది కూడా కాకుండా చాలా వాల్యూ పొలం, అది చాలా వాల్యూ. 3 ఎకరాలే 100 కోట్లు అంటే ఇంకా అది ఎంత వాల్యూ అయిన స్థాయితో చూడండి. దాని పక్కనే ప్రైవేట్ వాళ్ళవి కూడా ఆక్యుపైలు చేశారు. ఇవి అందుకోసం ఇప్పుడు ఇదంతా బయట వచ్చింది, కానీ లేదంటే వచ్చేది కాదు. అది డాక్యుమెంట్ పక్కగా ఉన్న వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తీసుకున్న స్థలాల్ని కూడా వాళ్ళు కొనుక్కున్న వాటిని కూడా ఈయన ఆక్యుపైలు చేయటం అనేది తప్పు కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ అలాగే పెంచి పోషించేశాడు. అక్కడైతే తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళు మొత్తం కబ్జా చేసేశారు. అసలు ఇది 3 ఎకరాలు కాదు కానివ్వండి, 1000 ఎకరాలు దోచేశారు సరౌండింగ్స్ మొత్తం. అట్లా మీకు అసలు తిరుపతి సరౌండింగ్స్ అంతా కూడా పెద్ద పెద్ద వెంచర్లు వేసేసారండి. ఇంకా కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంచర్లు వేసేసి విల్లాలు కట్టడం, ఇవన్నీ చూసి యాక్చువల్లీ అది చూస్తేనేమో గవర్నమెంట్ ల్యాండ్లు లేకుండా ఉంటే మఠం భూములు అయి ఉంటాయి. వీళ్ళేమో దాన్ని వీళ్ళ మీద ఎక్కిచ్చేసుకోవటం, వీళ్ళు అమ్మేసేసేయటం, అంటే విల్లాలు కట్టి కన్స్ట్రక్షన్స్ చేసేసేయటం, ఇచ్చేసేయటం, ఇట్లాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఓన్లీ తిరుపతిలో ఉన్న దేవుడు సంబంధించిన భూములన్నీ కూడా అంటే దేవుడు సొమ్ము దోచుకున్నారు. అక్కడ ప్రసాదాల దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి అన్ని రకాల స్కాములు చేశారు. ఉండిలో వాళ్ళ డబ్బుల దగ్గర నుంచి అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఆఖరికి భూములు మఠం భూములు ఏమైతే ఉన్నాయో అవి కూడా ఉంచట్లేదు.
ఇంకా మనకు తెలుసు శేషాచలం ఆ అడవుల్లో శాండిల్వుడ్ని ఎలా దోచేసుకుంటారో అది కూడా తెలుసు. ఇంక మీరు నమ్మరు, పసుపు కుంకుమ ఇచ్చే కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఆ నల్ల దారాలు అమ్ముకునే ఇది ఉంటాయి అక్కడ దగ్గర నుంచి ప్రతిదీ దానిలోనూ కమిషన్లు. ఈ 5 ఏళ్ళు అయితే వాళ్ళకి ఇంకా అసలు తిరుపతి పుణ్యక్షేత్రం కొన్ని లక్షల మంది వచ్చిపోతూనే ఉంటారు అక్కడికి. శేషాచలం అడవుల్లో కూడా రెడ్ శాండిల్ని వాళ్ళు తీసేసుకోవటం మొత్తం ఇంకా అసలు టీడీపీ గవర్నమెంట్లో గతంలో ఎన్టీఆర్ గారి టైం కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి టైం కానివ్వండి, అక్కడే పండుతుంది, అక్కడే వస్తుంది. అది రెడ్ శాండిల్ అనేది అక్కడే వస్తుంది, ఇంకా వేరే చోట దొరకదు అది. అలాంటి దానికి సీడ్స్ వేసి, హెలికాప్టర్లతో సీడ్స్ వేసి, ఎందుకంటే చెట్లని వీళ్ళు అట్లా నరికేసేయటమే కానివ్వండి, రేపు పొద్దున ఇంకా అటవీ ప్రాంతం ఇంకా బాగుండాలి, మన దగ్గర మంచి వనరులు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అంటే శేషాచలం అడవులలో కూడా అండి చాలా వరకు ఆయుర్వేదిక్కి సంబంధించినటువే కానివ్వండి, జంతువులు వన్యప్రాణులే కానివ్వండి, వాళ్ళకి అన్ని చెట్లు ఉన్నప్పుడే బయట జనాల దగ్గరికి రాకుండా ఉంటాయి. వీళ్ళేమంటే చెట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అక్కడ శాండిల్ వీటికన్నిటికి రెడ్ శాండిల్కన్నీ వీళ్ళు వెళ్ళిపోయేసి అక్కడ నుంచి జంతువులు మనం చూసాం మొన్న గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా పులి కూడా మెట్లు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పట్టుకోవటానికి వాళ్ళ చిన్నపిల్లల్ని చంపేసేయటం కానివ్వండి, వాళ్ళు వెళ్ళడానికి వీళ్ళు మళ్ళీ కర్రలు ఇవ్వటం, ఊత కర్రలు ఇచ్చి దానికి కూడా డబ్బులు తీసుకోవటం, అది కూడా ఒక వ్యాపారం చేసేసారు. అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందంటే దీనిలో మనం ఎలా సంపాదించాలి, దీనిలో నుంచి మనం ఎట్లా ఇన్కమ్ సృష్టించుకోవాలి, ఇదే వీళ్ళ పని. అలాగా వీళ్ళేమో ఆ శాండిల్ దాకా వెళ్ళిపోతున్నారు రెడ్ శాండిల్కి, అసలు అవేమో జంతువులేమో జనాల మీదకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా వీళ్ళ వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగిన పనులే కదా ఇవన్నీ. అంటే పెద్దిరెడ్డి గారు గనులను దోచుకుంటున్నారు, అక్కడ అటవీ భూములు దోచుకున్నారు, రెడ్ శాండిల్ ఇచ్చేస్తున్నారు, బిజినెస్లు చేస్తున్నారు, ఇంకా ల్యాండ్స్ అన్నీ కబ్జాలు చేస్తున్నారు, అంటే మఠం భూములు లాంటివి కబ్జాలు చేస్తున్నారు. ఇంకా లిక్కర్, మిథున్ రెడ్డి గారి లిక్కర్ వ్యవహారం బయటపడింది. అంటే వాళ్ళకి కాదేది అన్నట్టు ప్రతి దానిలోనూ కమిషన్లు, ప్రతి దాన్ని వ్యాపారమే. అంటే వాళ్ళ గెలిచిన పాపానికి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన పాపానికి 5 ఏళ్లలో కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లే సంపాదించేశారు వీళ్ళంతా. అంటే ఇంకా ఏ వనరులను కూడా ఉంచలేదు, ఇంకా ఇలా కావాల్సినట్టు దోచేయటమే. ఇది చాలా తక్కువ, చాలా నథింగ్. ఇప్పుడు మనకు బయటపడింది ఏవైనా ఉన్నాయంటే ఇది చాలా తక్కువ, అంటే చాలా ఉంది. ఇవి ఇట్లాంటి బయట రావాల్సింది ఇంకా చాలా ఉంది. ఇవన్నీ ఎప్పుడు బయట వస్తాయి, ఎప్పుడు వీళ్ళ మీద ఎంక్వైరీలు వస్తాయి, ఎప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, ఇవంతా చూస్తే ఇది ఇప్పుడప్పుడే అయ్యే పని కూడా కాదు. ఇది తవ్వే కొద్దికి వస్తున్నట్టు ఇది ఎప్పుడు నిరంతరం ఇంకా అదేదో ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ చెవిరెడ్డి గారినే కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారినే కానివ్వండి, పెద్దిరెడ్డి గారినే కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ బాగా స్థిరంగా నాటుకుపోయారు. ఆ జిల్లాలో వచ్చే వనరుల దగ్గర నుంచి ప్రతి దానిలోనూ కమిషన్, భూముల కాడ నుంచి అన్నిట్లోనూ వీళ్ళని పట్టాలంటే కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా బయట తీయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇది చాలా చిన్న విషయం. ఇప్పుడు అక్కడ లోకల్ వాళ్ళకి చెప్తే ఇది చాలా చిన్నది, ఇదేం పట్టుకోవటం అన్నట్టే ఉంటుంది వాళ్ళకి అక్కడ వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళని చూస్తూనే ఉన్నారు అక్కడ లోకల్లో జనాలకి, వాళ్ళకి తెలుసు ఇదేం చాలా చిన్న స్కాము, ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దవి, అవన్నీ కూడా బయట ఎప్పుడు తీస్తారో ఎప్పుడు జరుగుతాయి అన్నట్టే ఆలోచిస్తున్నారు అక్కడ. సో మనం చూసుకుంటే సాధారణంగా దైవభక్తి అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే దైవభక్తి ఉంది కాబట్టే ఇప్పటిదాకా కొంతమందికి ఉంది కాబట్టి ఇప్పటిదాకా మఠం భూములు కావచ్చు, లేదా దేవుడికి సంబంధించినటువంటి యొక్క ఏవైతే స్థలాలు ఉండేవి కూడా అవి ఎవరు కూడా కబ్జా చేయరు, ఎందుకంటే దేవుడితో ఆటలు అన్నట్టుగానే ఉంటుంది. సో వీళ్ళు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యితో ఆట ఆడినప్పుడే వీళ్ళు 151 నుంచి 11 స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత ఇలాంటి సమయంలో వాళ్ళు బయటకు వచ్చి మేము మఠం భూముల్లో మేము జోక్యం చేసుకున్నాం, ఇక పైన మమ్మల్ని క్షమించాలని చెప్పేసి వదిలే అవకాశం ఉందంటారా పెద్దిరెడ్డి? ఇప్పుడు అలా క్షమించండి అనే మాట వాళ్ళు ఎందుకంటారు? అంత దేవుడి మీద ఒక నమ్మకము ఇదే కానీ ఉండేవాళ్ళు అయితే ఇలాంటివి చేయరు కదా. అంటే మనం ఇక్కడెక్కడో మనమేమో పాపభీతి గురించి ఆలోచించినట్టు ఉంటుంది వాళ్ళ గురించి మాట్లాడిన, మీరు చెప్పిన దాని గురించి చెప్తే అది వాళ్ళకి లేదు. ఇప్పుడు పక్కాగా రిజిస్టర్ చేయించుకొని వాళ్ళు కష్టపడి కూడబెట్టుకొని కొనుక్కున్న ఆస్తుల్ని కబ్జా చేసే వాళ్ళని అవతలాల ఉసురు తగులుతుంది అనుకున్నప్పుడు వాళ్ళని అంత ఎక్కువ వెళ్ళరు కదా వాళ్ళ దగ్గర జోలికి.
సరే ఏదో గవర్నమెంట్ సొమ్ములు తిన్నారా అనుకుంటే అది వేరుగా ఉంటుంది. అరే ప్రైవేట్ వాళ్ళు సంపాదించుకొని రిజిస్టర్ చేసుకున్న ఆస్తుల్ని కబ్జా చేస్తే ఎలా ఉంటుంది? సరే వీళ్ళకి అధికారం ఉంది కదా అని వీళ్ళ పేరు మీద మార్చేసుకుంటుంటే ఎలా ఉంటుంది? వీళ్ళకి అవన్నీ ఎందుకు అనిపిస్తాయండి? అనిపించదు. వీళ్ళకి సర్వసాధారణంగా నాకు ఎంతైనా డబ్బులు కావాలి, మేము ఎంతైనా ఎవరినైనా దోచుతాం, మమ్మల్ని నోరెత్తి మాట్లాడకూడదు, మాట్లాడితే చంపడమా లేకుంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టడమా అనేటట్టే ఉంటుంది. ఇంకా అలాంటప్పుడు ఎవరు వెళ్తారు, ఎవరు మాట్లాడతారు? వెయిట్ చేస్తారు. మన టైం కాదు, టైం వచ్చే వరకు చూద్దాం, అధికారం వాళ్ళకి పోయే వరకు వెయిట్ చేయటమే. సరే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి ఒక న్యాయం జరుగుతుంది, మనకు ఒక భరోసా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక వాయిస్ తీసి మాట్లాడితే వాళ్ళ గవర్నమెంట్ లేదు కాబట్టి పోలీసులు వాళ్ళు ఎవరు మనల్ని దగ్గరికి రారు. సో మనకు న్యాయం జరుగుతుంది, మన ఆస్తిని మనం సేవ్ చేసుకోగలుగుతాం, వాళ్ళు మనల్ని ఏమీ చెయ్యలేరు, చంపటము ఇంకోటో ఏది చెయ్యరు ఈ టైంలో. సో ఈ లోపల మన ఆస్తులు మనం సేవ్ చేసుకుంటాం అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఓపెన్ అవుతున్నారు. ఇలా ఇంకెంతమంది బయట రావాల్సిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడతాం, బయట వస్తాం, రేపు పొద్దున ఇంకేమైనా వాళ్ళు ఏమైనా చేస్తారేమో భయపడుతూ ఇంకా రాని వాళ్ళు కూడా ఉన్నారు కూడా ఇంకా. అంటే ఎందుకంటే ఆయన ఒక పేరు మోసిన వ్యక్తి, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మినిస్టర్గా చేశారు, ఇప్పుడే కాదు కాంగ్రెస్ టైంలో కూడా. అందుకని ఎవరు ఎదిరించాలంటే భయపడతారు. సామాన్య ప్రజలకు అందరికీ ఆయన చూస్తే భయం ఉంటుంది. అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అయిన వాళ్ళు చాలా అంటే వాళ్ళకు ఉన్న పలుకుబడితోనే ఏదైనా చేస్తారని భయపడతారు. కానీ ఇప్పుడు అధికారం మారింది కాబట్టి వాళ్ళ ఆస్తులు వాళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. సరే ఇది జరిగింది 100 కోట్లు అనేది ఆయనకి నథింగు, ఎవరికి పెద్దిరెడ్డి గారికి నథింగు. కానీ ప్రజల దృష్టిలోకి వచ్చినప్పుడు ఇది పెద్ద అమౌంట్ 100 కోట్లు అనేది. సరే ఆ మఠంకు సంబంధించిన వాళ్ళకైతే ఇది వాల్యుబుల్ స్థలం కదా, వాళ్ళు ఏమైనా అక్కడ సత్రాలు కట్టుకుంటారు, వాల్యుబుల్ స్థలం కాబట్టి రేపు దర్శనానికి వచ్చేటప్పుడు ఆ మఠంకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళు పీఠాధిపతులు వచ్చినప్పుడు వాళ్ళకి పనికి వస్తుందని వాళ్ళు దానికోసం ఉంచుకొని ఉంటారు. దాన్ని ప్రహరీ కట్టేసి దానిలో వాచ్మెన్స్ పెట్టేసుకొని దానిలో కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయాలని ఇవన్నీ ప్రయత్నాలన్నీ కూడా అడ్డుకునేదానికి ఇన్ని రోజులు పట్టింది వాళ్ళకైనా. అంటే వాళ్ళకు కూడా అధికార మార్పు వచ్చే వరకు వెయిట్ చేద్దామని చూశారు. ఈ రోజున అది బహిర్గతంగా బయటపడింది. సో చూద్దాం మేడం. ఇవే కాకుండా మనకు కూడా తెలుసు మదనపల్లి ఫైల్స్ ఎలా దగ్ధమయ్యాయి, దాంట్లో ఎన్ని వందల ఎకరాలు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా బయటికి రావాలి, కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.